కబ్జాదారుల ఆట కట్టించాం, వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి విడిపించాం. ఇది ప్రతి ఆపరేషన్ తర్వాత హైడ్రా అధికారుల రిపీటెడ్ డైలాగ్. అయితే హైడ్రా యాక్షన్ చేపట్టిన వెంటనే అంతే స్థాయిలో బాధితుల నుంచి రియాక్షన్ కూడా ఉంటుంది. లేటెస్ట్ గా శేరిలింగంపల్లి మండలంలో చేపట్టిన హైడ్రా కూల్చివేతలపై బగ్గుమంటున్నాయి పలు నిర్మాణ సంస్థలు. ప్రైవేటు భూముల్లో చేపట్టిన నిర్మాణాలని, హైకోర్టు ఆర్డర్లను సైతం పట్టించుకోకుండా హైడ్రా అధికారులు కూల్చేశారని మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కానామెట్లో హైడ్రా మరోసారి భారీ ఆపరేషన్ నిర్వహించింది. 6.05 ఎకరాల ఈదులకుంట భూమితో పాటు ఆ పక్కనే ఉన్న 5.16 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించినట్లు మంగళవారం ప్రకటించారు హైడ్రా అధికారులు. అలాగే గండిపేట మండలం కొత్త చెరువు ఎగువ ప్రాంతాన్ని కబ్జా చేయాలనే రియల్టర్ల ప్రయత్నాలకు బ్రేకులు వేసినట్టు చెప్పారు. 2 చోట్ల ఫెన్సింగ్ వేసి దాదాపు 4,000 కోట్ల విలువైన భూమి కబ్జాల పాలవకుండా రక్షించినట్లు ప్రకటించింది హైడ్రా. అయితే హైడ్రా ప్రకటనని తీవ్రంగా తప్పుపడుతున్నాయి కొన్ని నిర్మాణ సంస్థలు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా తమ నిర్మాణాలను హైడ్రా అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆరోపిస్తున్నారు ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు. కూకట్పల్లి సర్వే నెంబర్ 1003 నుంచి 1006 వరకు హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అయితే ఆ భూమిని 9,27 లక్షలు చెల్లించి 2008లోనే క్రమబద్ధీకరణ చేయించుకున్నామని చెప్తున్నారు ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు. ఆ భూమిలో చెరువు, శిఖం ప్రభుత్వ భూమి లేదని హైకోర్టు తేల్చిందని, కోర్టు ఆదేశాలను హైడ్రా అధికారులు ఉల్లంఘించారని చెప్తోంది ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్. ఇది క్లియర్ ల్యాండ్, అర్బన్ ల్యాండ్ సీలింగ్, మేము ఎగ్జెంప్టెడ్ ల్యాండ్ జీవో ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అన్ని గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చాక వాళ్ళే వచ్చి ఒక రౌడీల్లాగా, గుండాల్లాగా హైడ్రా వాళ్ళు వచ్చి ఇలా కూలగొడుతుంటే ఇంక న్యాయం ఎక్కడ జరుగుతుంది చెప్పండి. హైడ్రా చెరువున్న ఈదులకుంట సర్వే నెంబర్ 7 కానామెట్ విలేజ్ లో ఉందని, కానీ హైడ్రా అధికారులు కూకట్పల్లి విలేజ్ లో ఉన్న తమ సర్వే నెంబర్లు 1003, 4, 5, 6లో ఈదులకుంట ఉన్నట్లుగా చూపిస్తున్నారని ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు చెప్తున్నారు. ప్రైవేట్ స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా కమిషనర్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తున్నామన్నారు ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు. గవర్నమెంటే హైకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది, దీంట్లో వాటర్ బాడీ లేదు, చెరువు లేదు, ఏమీ లేదు, ఇది యుఎల్సీ ల్యాండ్ 1003 to 6 కుకట్పల్లి విలేజే, దీంట్లో ఏమి ఇష్యూస్ లేవని గవర్నమెంటే కౌంటర్ ఫైల్ చేసింది హైకోర్టులో ఎవరో కేసు వేస్తే. సుప్రీంకోర్టు వరకు వెళ్లి టైటిల్ క్లియర్ అయిన 13.17 ఎకరాల ప్రైవేటు భూమిలో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే 100 మందితో కూల్చివేతలు చేపట్టారని వాపోతున్నారు ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రతినిధులు. 6.5 కోట్ల రూపాయలు చెల్లించి జీహెచ్ఎంసీ నుంచి నిర్మాణానికి అనుమతులు తీసుకోవడంతో పాటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్, కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసీలు కూడా తమ దగ్గర ఉన్నాయంటోంది ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్. ఈదులకుంట కూకట్పల్లి విలేజ్ లో లేదని, ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీకి 6.5 crores మనీ కట్టి జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారు. ఇంకా ఇరిగేషన్ ఎన్ఓసీ ఉంది, కలెక్టర్ ఎన్ఓసీ ఉంది. దౌర్జన్యంగా వితౌట్ ఎనీ అసలు వాళ్ళకు మాకు నోటీస్ లేదు, ఏమీ లేదు. ఇంకా హైకోర్టులో ఒక ఆర్డర్ కూడా తీసుకున్నాం వీళ్ళు అగేన్స్ట్ నాట్ టు ఇంటర్ఫియర్ అని. అది చూపించాము నిన్న. చూపించినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదు. తమ వాదనకు అవసరమైన డాక్యుమెంట్లతో పాటు కోర్టు ఆర్డర్స్ కూడా చూపిస్తోంది ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్. తమ భూమిని పాత స్థితికి తెచ్చి తిరిగి తమకు అప్పగించాలని ఆ సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై హైడ్రా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.